జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రధానంగా ఉంటాయి. ఎటువైపు పోతా ఉన్నారు ముస్లింలంతా? ముస్లిమ్స్ మొత్తము ఇప్పుడని కాదు ఎప్పుడైనా ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ 100% గెలుస్తున్నాడు. రేపు 14 తారీఖు రిజల్ట్ ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. కానీ మాగంటి గోపీనాథ్ ముస్లింలకు ఎంతో సేవలు చేసింది కాబట్టి ముస్లింలు అంతా కూడా గోపీనాథ్ వైపు ఉండబోతా ఉన్నారు. అలాగే సల్మాన్ ఖాన్ అస్మాన్ ఖాన్ అతని వైపు కూడా ఉండబోతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ ఇప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి చూస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు. ఆయనని నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన స్వర్గస్థులైనరు, ఆయనకు వందనాలు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏదైనా అభివృద్ధి చేయాలంటే కేవలం రేవంత్ సర్కారే చేయాలి. కాబట్టి అబద్ధాలు చెప్పిన కేసీఆర్కి బొంద పెట్టినారు. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేడు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు అస్తం వైపు ఉన్నారు. అనిల్ యాదవ్ని గెలిపిస్తాం. నవీన్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం. ఒకవైపు నవీన్ యాదవ్ రౌడీ షీటు బ్యాక్గ్రౌండ్ ఉంది, మొత్తమైన రౌడీ షీటర్లు వాళ్ళ ఫ్యామిలీ అంతా అని చెప్పేసి పోస్టులు వేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమీ దొరకక ఏమన్నా అంటే రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ అంటే మతలబ్ ఏందో వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పేటోళ్ళు రౌడీ షీటర్ ఎవరిని అంటారో అది తెలుసుకోవాలి. ఒక ట్యాగు ఆయన శారీరకంగా పైల్వాన్ లాగున్నాడు కాబట్టి చూసి ఓర్వలేక ఆయనని ఏమనాలనో అర్థం కాక అట్లా రౌడీ షీటర్ అని ట్యాగ్ పెడతారు. కానీ అట్లాంటి రౌడీ షీటర్ గీడీ షీటర్ లేదు, అట్లా ఏం లేదు. ఈరోజు శుక్రవారం మసీదుల బయట మొత్తం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అటు కాంగ్రెస్ కూడా బలంగా ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు? ప్రచారం అన్ని పార్టీలు చేసే కానీ ప్రామిస్గా చెప్తున్నాం నవీన్ యాదవ్ గెలుస్తాడు. మీరు 14 తారీఖు చూడండి, ఖచ్చితంగా బ్యాలెట్లో నవీన్ యాదవ్ గారు ఉంటారు. గ్రౌండ్ లెవెల్ అదే ఉందా? 100% గ్రౌండ్ లెవెల్లో అదే ఉంది. ఇప్పటికీ గెలిచే అన్నగారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 15 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు కానీ మన తెలంగాణ స్టేట్లో ఏ అభివృద్ధి లేదు. మీరు చూస్తున్నారు, మీరు కూడా గమనిస్తున్నారు. మీరు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు, ప్రతి దగ్గర మీరు పోతున్నారు. మీకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుందని. బై ఎలక్షన్లో ఎవరైతే డెవలప్మెంట్ చేస్తేనే వాళ్ళు కానీ గెలుస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసేలేరు. 22 ఏళ్ళు ఉన్నారు, స్వర్గీయులైనారు వాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకళ్ళ సతీమణి నిలబడినారు, కానీ వాళ్ళు గెలవడం లేదు. ఓన్లీ పబ్లిసిటీ. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మన డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఇప్పుడు 22 నెలల్లో ఎన్ని డివిజన్ జూబ్లీహిల్స్లో ఎన్ని మండల డివిజన్ చేసినా మీకు తెలుసు. రహమత్ నగర్ కానీ, మన వెంకలరావు నగర్ కానీ, రహమత్ నగర్ కానీ, బోరాబండ కానీ ఇన్ని డివిజన్లు చేసినారు. ఎన్ని కోట్లుగా మీకు అందులో 22 నెలల్లో మీకు ఎన్ని కోట్లు డెవలప్మెంట్కి ఇచ్చినారు మీకు అన్నీ తెలుసు. దయచేసి మీరు కూడా గమనించండి ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్లో. డెవలప్మెంట్ ఎప్పుడు ఆగింది? 15 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఎవరు చేసినారు? ఎవరు చేసినారు? వచ్చిన 22 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అభివృద్ధి పనులను ఓర్వలేక ఈరోజు నవీన్ యాదవ్ని రౌడీ షీటర్గా చెప్తున్నారు అందరూ. కానీ అతను రౌడీ షీటర్ కాదు. ఎవరు కూడా ఒక్క చంప మీద కొట్టిలాడు. ఆయన కావాలని అతన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేయడం వల్ల అది మాకే మంచిది, ఇంకా అందరికీ తెలుసు ఇది. కానీ ఈరోజు జరుగుతున్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు కంపల్సరీ గెలుస్తారు. 14 తారీఖుకి మీరు చూడొచ్చు, కంపల్సరీగా కాంగ్రెస్ గెలుస్తుంది, గెలిచి తీరుస్తుంది. అన్న మేము ఆ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి అన్న గారి నుంచి మా రహమతుల్లా అన్న గారు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అతని ఆధ్వర్యంలో మేము అందరం వచ్చాం మక్తల్ నుంచి. ఇక్కడ ఓటర్ కంటే మా వాకిటి శ్రీహరి మాకు కెనసింగ్ అక్కడ పంపించారు. మేము ప్రతిరోజు కూడా మేము వార్డులో తిరుగుతున్నాం. ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్కు ఫుల్ మెజార్టీగా అనిపిస్తుంది మాకు. మేము ఇది టీఆర్ఎస్ పార్టీకి 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఈసారి బొంద పెట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారని మా యొక్క ధీమా. గెలుస్తుంది కూడా అదే. ముస్లింలు ఎవరి వైపు ఉంటారు? ఈ ప్రాంతంలో ముస్లిం ఓట్లు ప్రధానంగా ఉంటాయి. ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, బీఆర్ఎస్ వైపు? ఎప్పుడైనా ముస్లిమ్స్ 90% కాంగ్రెస్ వైపు ఉంటారు. బీజేపీలో అక్కడక్కడ ఎవరు లేరు, వాళ్ళు ఎవరికి కలుపుకోరు. కాంగ్రెస్ ఒక్కటే మాకు ఎన్నెంట ఉండి ఎన్నెంటు తట్టే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మేము కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నాం. మాది కూడా మక్తల్ కాన్షియన్సే. మేము కూడా ఇక్కడ కన్వీనియన్స్ కొరకు వచ్చినాం. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే గత 9.5 సంవత్సరాల నుంచి ముస్లింలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసం, 12% రిజర్వేషన్ గురించి వాళ్ళు మోసం చేయడం వల్ల ఈరోజు ముస్లిం జనాభా మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. ఇది మా క్యాంపెయినింగ్ వల్ల మరియు ప్రజల స్పందన వల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ 100% నవీన్ అన్న గెలుస్తున్నాడు. ముస్లింలకు అంతా బీఆర్ఎస్ మెయిల్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉంటారు ముస్లింలు అంటారు. లేదు, ఏం చేయలేదు ముస్లింలు. నేను కూడా గత పార్టీలో ఉన్నాను కనుక నాకు తెలుసు.
అక్కడ ముస్లింలు ఏమి ఎటువంటి లేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారు మినిస్ట్రీ ఇచ్చిండ్రు, ఇంతకుముందు ఉన్న మహమూద్ అలీ గారు ఎటువంటి ముస్లింలకు ఎటువంటి లాభం చేయలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారికి ఇవ్వడం వల్ల ముస్లింలకు స్పోర్ట్స్ పరంగా కానీ వేరే పరంగా కానీ అభివృద్ధి జరుగుతుందని రేవంత్ అన్న మీద తర్వాత మా మంత్రి గారు వాకిటి శ్రీహరణ మీద మాకు మీద నమ్మకం ఉంది. కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల డెవలప్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. कांग्रेस और बीआरएस दो भी बहुत स्ट्रांग जा रही, 50-50 मालूम पड़ रहा है, बोल नहीं सकते क्योंकि आधा पब्लिक का झुकाव कांग्रेस की तरफ है और 50% पब्लिक का झुकाव बीआरएस की तरफ है. मेरे को तो डर हो रहा है कि इन दोनों की चक्कर में कहीं बीजेपी सीट ना मार ले कहीं. आप कौन सा पार्टी की डाल दिया? वो तो हम इलेक्शन के दिन ही वोट डाल के बताएंगे, बोलना अभी मुनासिब नहीं है. जी बिल्कुल. మీరేనా ఏ పార్టీకి వేస్తారు? బీఆర్ఎస్ బీఆర్ఎస్. 100% బీఆర్ఎస్. కాంగ్రెస్ మన మినిస్టర్ ఇచ్చింది ఒక ఆయనకు, ఎఫెక్ట్ ఏం చూపి ముస్లింలలో అఫెక్ట్ అయితే పడింది కానీ మన ఓట్ బీఆర్ఎస్ 50-50 ఉంది అనుకో, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో. ఇప్పుడు అజరుద్దీన్ కి మినిస్ట్రీ ఇచ్చినాక ముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు అజరుద్దీన్ కి ఇచ్చిండు, దానిలో 50-50 వచ్చింది. ఎటు చెప్పలేము, ఇప్పుడు చెప్పలేము, గొడవ అవుతుంది ఏదో ఒకటి అవుతుంది 50-50. మీరేనా 50-50 50-50? ఇద్దరులో ఎవరు వస్తారో చెప్పలేము మనం. ఎందుకంటే జనాలు చాలా కాంగ్రెస్ లో కూడా ఉంది, బీఆర్ఎస్ లో కూడా ఉంది. ఎవరు వస్తారో చెప్పలేము మనం. అంటే ఎవరికి ఎక్కువ మెరుచుంది అనుకోవచ్చు? అది అయితే చెప్పలేము మనం. చెప్పలేదు. మీరు ఎవరు ఎందుకంటే ఎక్కడైనా ఈ మీటింగ్ జరిగినాయి, జనాలు అక్కడ కూడా అంత ఉండే, ఇక్కడ కూడా అంత ఉండే. ఓకే. ఇక ఎవరు గెలుస్తారో చెప్పలేము మనం. ఎటు అని చెప్పనీకి లేదు. లేదు. ముస్లింల ఓట్లు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి కదా, ముస్లింలు ఎవరి వైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ముస్లిమ్స్ అంటే వాళ్ళ ఇష్టం, ఎవరు మనసులో ఏముంది మనం చెప్పలేం కదా. మీరే చెప్పలేరు. అవు. మీ మనసులో అయితే అసలు మళ్ళా మన మనసులో ఏముంది మనం ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే మనసులో ఏముంది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఓటు వేసినప్పుడు మనం ముంగడ పోయినప్పుడు బటన్ నొక్కినప్పుడు మనకి ఏమి అర్థమైతే అది నొక్కాలి అంతే. అంటే గతంలో అభివృద్ధి ఉందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మారినాక ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా? కాంగ్రెస్ మారితే కాంగ్రెస్ అయితే కుछ काम होती है आपको पूछ रहे, పనులు ఏమవుతాయి ఏమో చెప్పలేం మనం. చెప్పలేరు. అవు. ఓపెన్ కావియా, ఓపెన్ ఎవరు అవ్వరు, ఎందుకంటే ఓపెన్ గా ఎవరు చెప్పరు. ఓకే. ఎవరు వస్తారు చెప్పలేము మనం కదా. ఓకే, థ్యాంక్ యూ. మీరేనా? नहीं अभी अन्ना वही 3 तारीख के दिन डिसाइड करेंगे. 11 तारीख. हाँ 11 के दिन डिसाइड करेंगे इंशाल्लाह. ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది? అది ఇద్దరు 50-50. కొద్దిగా బీఆర్ఎస్ కి కొద్దిగా ఎక్కువ ఉంది, కాంగ్రెస్ కి కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు ప్రధానంగా ఉంటాయి ఈ కాన్స్టిట్యున్సీలో. మైనార్టీలు ఎవరి వైపు ఉంటారు? ఈ మధ్య కాలంలో మైనార్టీల ఓట్లను చూసుకున్నా, లేదంటే ఏ రకంగానో మినిస్టర్ని కూడా అప్పుడు అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది ముస్లింలలో? అది వేస్ట్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మర్చిపోయినా మనం. ఇప్పుడు మినిస్టర్ యాదవ్ వచ్చినా మనకి, ఇప్పుడు అది వైరే. లేకిన్ నవీన్ యాదవ్ మన సవిత మేడం ఇద్దరు బరాబరే ఉంది, కొద్దిగా ఎక్కువ తక్కువ ఛాన్స్ ఉంది అంతే. లోకల్ నవీన్ యాదవ్ పరిస్థితి ఎట్లా ఉండదు? అదే ఉంది మంచిగా ఉంది. నవీన్ యాదవ్ తో ఏం ప్రాబ్లం. ఆయన మీద కొన్ని నెగిటివ్ వార్తలు కూడా వస్తున్నాయి కదా, రౌడీ సిటీ చేస్తాడు అది అని. అది అందరి మీద వస్తుంది, అందరి మీద. ఆయన మీద కాదు, అందరి మీద వస్తుంది అది. లేదు ఆయనతో ఏం మనకి ప్రాబ్లం. పరిస్థితి ఎట్లుంది అంకులేడా? ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది? రెండు ఉన్నాయి, సమానంగా రెండు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి అర్థమవుతుంది. అర్థమైతలేదు. అంటే ఎవరికి ఒకరికి అంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ప్రధానంగా ఉంటాయి, ఇక్కడ ఎక్కువ మెజార్టీగా ముస్లిం ఓట్లు గెలుపుకోవడం డిసైడ్ చేస్తాయి. మరి ముస్లింలు కాంగ్రెస్ వైపా, బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా? కాంగ్రెస్ వైపు. ఏమో బీజేపీ బీఆర్ఎస్ లేదా? బీజేపీ టీఆర్ఎస్ ఇప్పుడు ఏం లేదు. కాంగ్రెస్. ఎవరు గెలిచే అవకాశం ఉంది మరి? రెండిట్లో ఏదైనా గెలుస్తుంది ఒకటి. కాంగ్రెస్ లేకపోతే ఇది టీఆర్ఎస్. రెండిట్లో ఏదైనా టీఆర్ఎస్ కి అది టీఆర్ఎస్. దోనో బరాబర్, ఎవరైనా ఒక్కడు రావచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి, 11 తారీఖు ఎన్నికలు కదా, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితులు? చాలా మంచిగా ఉంది. ఏ పార్టీ వైపు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తప్పకుండా. కానీ మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి అటు ముస్లింలకు అనేక మంది మైనార్టీలకు అనేక రకాలుగా ఆయన తోడుగా ఉండు
ఆయనే గెలుస్తాడని చెప్పేసి అంటారు కదా. ఆయన అభివృద్ధి చేసినాడు పాపం. ఎందుకు చేయాలంటే ఏం అభివృద్ధి చేసినాడంటే మంది మీద కేసు బుక్ చేయాలి, జైల్లోకి పంపించాలి, గరీబ్ వాళ్ళకి పరేషాన్ చేయాలి. అది అభివృద్ధి చేసినాడు అన్న. మాకంటి గొప్పిరాను చాలా మంచి చేసినాడు పని, అర్థమదా? అది అభివృద్ధి ఆయన చేసినాడు. ఇప్పుడు మైనార్టీ లోట్లు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. మైనార్టీ లోట్లే గెలుపోవటం నిర్ణయిస్తాయి. ఈ మధ్య కాలంలో మినిస్ట్రీ కూడా ఇచ్చిండు. అట్లాగే ఈ ఒక వ్యక్తి ముస్లిం మైనార్టీ వ్యక్తి సంబంధించిన వ్యక్తి బీఆర్ఎస్లోకి జాయిన్ కావడం, ఆయన వైపే మొత్తం మైనార్టీలు అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏమంటారు? అట్లా ఏం లేదు అన్న. ఆయనకి 12 సంవత్సరం ఉన్నాడు ఇలా ఎమ్మెల్యే ప్రెసిడెంట్. గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఉన్నాడు. ఏం అభివృద్ధి ఏం జరగలేదు. ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయన మా ఏరియాకి పట్టుకోలేదు, ఎవరితో కలవలేదు. ఇట్లా కూర్చొని ఆయన గుండెలు తీసుకొని అది తీసుకొని మొత్తం ఆటలు ఉన్నాడు. అది ఆట మొత్తం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లా ఉంది, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి అని అన్ని అందరికీ జనంకి అర్థం అయిపోయింది అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు వస్తే ఇబ్బంది పెడతారు, చిన్న సన్నకారి వ్యాపారులను కూడా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తా ఉన్నారు అన్న. జూబ్లీస్ ప్రజలకి అందరికీ తెలుసు రౌడీ ఎవరు ఇబ్బంది ఉన్నాడు, గుండెలు ఎవరు తీసుకోపోతున్నాడు, ఎవరెవరు ఇబ్బంది ఉంది అందరికీ తెలుసు. మేము చెప్పాలి అవసరం లేదు ఎవరి పేరు. నవీన్ అన్న అంటే నవీన్ అన్న మంచి ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఇప్పుడు ఎలా పెట్టినాం, ప్రతిసారి జనంలో ఉంటాడు, ప్రతి మందికి సాయం చేస్తాడు, పండుగకి ఏమైనా హెల్ప్ చేస్తాడు. అట్లా మనిషికి రౌడీ చెప్తే నమ్ముతాడా ఎవరన్నా? అట్లా తప్పు ప్రచారం చెప్తాడన్నా. అందరి మీద చెప్తాడు, మంచి వాళ్ళకే చెప్తాడు. ఎవరైనా చెట్టు వాళ్ళకి చెప్తాడా? ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? నవీన్ యాదవ్ గెలిచిపోయినాడు అనుకో, గెలిచిపోయినాడు. మైనార్టీ నవీన్ యాదవ్ ఇబ్బంది ఉన్నాడు. कंपलसरी कांग्रेस पार्टी विन होती. नवीन अन्ना ऑलरेडी इतने सोशल वर्क्स करे, एक्स क्रॉस ले लो आप, बच्चों को बैग्स डिस्ट्रीब्यूट करने के लिए ले लो या कुछ भी ले लो आप, कभी भी नवीन अन्ना का बैकग्राउंड चेक करके पब्लिक से व्यू लो. ये सोशल मीडिया के थ्रू या फिर किसी ब्लेम गेम के थ्रू, न्यूज़पेपर्स के थ्रू मत लो आप. इंडिविजुअली बीआरएस लोगों के लीडर्स के पास जाके वो लोग आपको रिव्यूज़ ले रहे या इंटरव्यू ले रहे, वो लोग के पर्सनल चैनल से. आप पब्लिक में आइए, पब्लिक में आके पब्लिक के रेस्पॉन्सेस ले लो. नवीन अन्ना कितने हेल्प करे 20 ईयर्स में कितना है, और जब बोल रहे कि नवीन अन्ना रॉडिज्म करे, नवीन अन्ना के ऊपर कितने केसेस है बता लो. कोई भी केसेस होगा या नहीं होगा वो ऑटोमेटिकली आपको मिल जाता पेपर के थ्रू. ये सोशल मीडिया का या कुछ भी दूसरा इश्यूज रहा तो ये लोग कुछ भी कर सकते ब्लेम के लिए. अभी कंपलसरी कांग्रेस का यहाँ पे हवा ज़्यादा चल रहा, कांग्रेस जीतेंगी कंपलसरी. हमारे हिसाब से नवीन अन्ना जीत गए. जो भी 12 इयर्स गवर्नमेंट टीआरएस की थी यहाँ पे, हमारे एमएलए सर क्या करे क्या नहीं करे वो सब पब्लिक को मालूम है. अभी एमएलए डेवलपमेंट नहीं करती है, डेवलपमेंट रोक दी है, करे कुछ भी नहीं. अभी हमारी जब से गवर्नमेंट आई, सोमाजीगुड़ा के हम लोग सीनियर लीडर्स है, जावेद नाम है, मेरा नाम शेख नजीब है. तो मेरे बोलने का ये मतलब है आप लोग लास्ट 10 इयर्स का डेवलपमेंट देख लो, सोमाजीगुड़े का लास्ट 2 इयर्स का डेवलपमेंट चेक कर लो. हमारे कॉर्पोरेटर वनम संगीता श्रीनिवास यादव कितना काम करे आप पेपर वर्क में देख लो, गवर्नमेंट से आप डेटा निकाल लो. ఎవరి వైపు ఉంది ఇక్కడ? కాంగ్రెస్ కాంగ్రెస్ में जरा బీఆర్ఎస్ అంటారు కదా అందరు. లేదు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్యే మైనార్టీలకు అందరికీ ఈ ప్రాంతం డెవలప్మెంట్ కి ఎమ్మెల్యే బాగా పనిచేసిందని చెప్పి చెప్తారు. ఏం చేయలేదు, కాంగ్రెస్ పని చేసింది. మా కార్పొరేటర్ శ్రీనివాస్, సంగీత మేడం వాళ్ళు చేశారు, డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ వైపు ఉన్నారు మైనార్టీలు అంతా గెలుపు మాదే తీశారని చెప్పి. ఏం లేదు, తప్పుడు ఆరోపణ. ఫైనల్ మీ ఓటేటు? కాంగ్రెస్. నువ్వు మధ్యలోకి రాక నువ్వు కాంగ్రెస్ బెల్ట్ పెట్టుకొని ఆ కాలం చెప్పి क्या पता है लोकल का आदमी है, लोकल का बोलो क्या डिफरेंस है. बहुत जनों को देख लिया, लोकल के आदमी को जिताते हैं, हमारे भाई को जिताते हैं. है ना, वो बात करो जो है फैक्ट. है ना చెప్పు ఎట్లుంది పరిస్థితి ఎన్నికల? మంచిగా ఉన్నది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ आती और तुम्हारे नवीन यादव ही जीतते यहाँ से. जी ఏమో నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ అంతా బేరిచుడు అదిరిచుడు ఉంటాడగా. बोलते रहते लोग, बोलने का क्या है, लाख जने लाख बोलते. अब जीते तो नवीन यादव ही, और उनका वर्क भी अच्छा है. पूरा बस्ती बस्ती जाके पहले से भी उन्होंने
अच्छा वर्क करते थे और पूरे लोग जो ना नवीन यादव को जोड़ डालते, कांग्रेस को जिताते यहाँ से जुबलीस कॉन्स्टिट्यूंसी से। ఇక్కడ మైనార్టీలు అందరినీ కూడా మాగంటి గోపీనాథ్ గుండెలో పెట్టుకొని చూసినంట ఆపద సంపదకి ఆయన్ని ఆదుకున్నట్టు అందరికి మాగంటి గోపీనాథ్ हाँ, गोपीनाथ ही जीतते, दोनों ही आते। बोले ना वहाँ पे तुम आए ना जी, वहाँ अलीनगर में बात करा ना मैं वहाँ। अरे वहाँ రెండు జిల్లాలకు వస్తారు हाँ? రెండు పార్టీలు కవర్ చేస్తారు हाँ, ఎట్లుంది పరిస్థితులు ఎట్లా పరిస్థితి ఏముంది, కాంగ్రెస్ గెలుస్తాయి కాంగ్రెస్ కంపల్సరీ. అంతా చూసినాం మేము, ఆమా ఉంది కాంగ్రెస్ పరిస్థితి అంటారు అంతా చూసినాం 10 సంవత్సరంతో ఏం పని కాలే. చాలే. లోకల్ మనిషి ఉన్నాడు, మంచిగా చేస్తాడు. మాగంటి సునీత కూడా లోకలే కదా ఆ? మాగంటి సునీత లోకల్ ఉందా ఆమె? బయటకు వెళ్ళి ఉంది, ఇక్కడ లోకల్ ఉంది చెప్తున్నావు. లోకల్ ఇక్కడ ఇక్కడ పుట్టినాడు, ఉంటున్నాడు, ఇక్కడ పుట్టినాడు, ఇక్కడ పెరిగినాడు నవీన్ యాదవ్. ఆయన ఎక్కడు, ఈయన ఎక్కడు. ఓకే నేను भी लोकल है ना, सैयद ताहिर हुसैन मेरा नाम है भाई। नवीन अन्ना जीतते कंपलसरी, काम अच्छे हुए कांग्रेस गवर्नमेंट आने से। 10 साल 12 साल में क्या काम हुआ, गली में रोड भी नहीं गिरी, हर गली में रोड नहीं गिरी, जहाँ देखो वहाँ पे गड़े गुनते। जब से बाई इलेक्शन स्टार्ट हुआ कांग्रेस की जीती छे, सुने कांग्रेस डेफिनेटली जीतने वाली है। यहाँ से नवीन अन्ना को जिता के लाते हमका पूरे। पूरा माइनॉरिटी लोगों का बीआरएस వైపు ఉన్నారని చెప్పేసి అంటారు కదా మైనారిటీలు అంతా माइनॉरिटी पूरी कांग्रेस के साथ है, बीआरएस के साथ कोई भी नहीं है। सर्वे सही करो आप, सुने 10 तारीख का पोलिंग भी देख लो, 14 तारीख का रिजल्ट भी देख लो, आपको सब मालूम होता है माइनॉरिटी किसके साथ है। कांग्रेस के साथ है, कांग्रेस के साथ ही रहती माइनॉरिटी। కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. నవీన్ యాదవ్ అన్న గెలుపు, జూబ్లీస్ అడ్డ కాంగ్రెస్ గడ్డ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తుంది. ఏం ఆమాం ఉంది గెలుచుడు కష్టమే అంటారుగా. ఆగమాగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆగమాగం అయిపోయింది. ఏడుందానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడ? కాంగ్రెస్ వెలుగుతుంది ఇప్పుడు, కాంగ్రెస్ జెండా. బీఆర్ఎస్ పరిస్థితి వెళ్తుంది అంటే ఇప్పుడు కనీసం జాక్ పెట్టి లేపినా కానీ లేచే పరిస్థితి లేదు. కారు పోయి షెడ్యూలో పడ్డది, టైర్లు లేవు, దిక్కు దివాన్ లేకుండా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. పక్కన వాళ్ళని ఆగమాగం అంటే ఫస్ట్ వాళ్ళు ఆగమైపోయారు, వాళ్ళ పార్టీ ఆగమైంది, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆగమాగం ఉన్నారు. ఏమో కాంగ్రెస్ వచ్చినాకనే ఈ గల్లీలన్నీ కూడా మురికి అయినాయంటే, చెత్త ఏడబడితే చెత్త ఉంటుందంట. సరే మరి గత 10 ఏళ్ళు పాలన కేటీఆర్ గారే ఉన్నారు, బీఆర్ఎస్ పాలనే ఉన్నది, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా ఇక్కడ, వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా ఇక్కడ, మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు మరి వాళ్ళు అప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా, 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫలితాలు చూడండి, మంచి స్కీములు చూడండి. గ్రామాలలో కూడా ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ప్రతి గ్రామానికి సౌకర్యాలు కల్పించడము, ఉచిత బస్సు ప్రయాణం కల్పించడము, అలాంటివి ఎన్నో రకాల స్కీములు కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ పథకంకు 10 లక్షల రూపాయల వరకు స్కీమ్ తీసుకొచ్చింది. మరి ఆ స్కీమ్స్కు ఇక్కడ హైదరాబాద్ ప్రజల్లో, ఇక్కడ జూబ్లీస్ ప్రజలు కూడా ఆకర్షితులై ఇప్పుడు యువ నాయకుడు లోకల్ ఇక్కడ ఉన్న వాళ్ళతో అన్న అంటే నేను ఉన్నటువంటి సంబంధం పుట్టి పెరిగినవాడు కాబట్టి ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ గడ్డ పైన నవీన్ అన్న గెలుపు ఖాయం తప్పకుండా. ఇక్కడ ప్రజలు కూడా మైనార్టీలు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, మా హిందూ సోదరులు కానివ్వండి, ఎవరైనా సరే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రపంచాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప అలాంటిది ఏం లేదు. తప్పుడు సర్వేలు, ఫేక్ సర్వేలు చేయించుకుంటున్నారు కాంగ్రెస్ పైన, అలాంటిది ఏం లేదు. తప్పకుండా 14 తారీఖులో చూడండి మీరు, జూబ్లీస్ గడ్డ పైన ఎగరబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం జెండా పక్కా 100%. నగార డంక మోగించి, నమ్మకం కాదు 100% చెప్తున్నా. రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి మండలి, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి మండలి అందరి ఆధ్వర్యంలో, కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో తప్పకుండా నవీన్ అన్న గారి గెలుపు 1 సైడ్ ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 వేల మెజారిటీతో ఇక్కడ గెలుస్తున్నాం. జూబ్లీస్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తా, సైట్లో రియల్ ఎస్టేట్ చేస్తా, కాంగ్రెస్లో వర్క్ చేస్తా, పార్టీ వర్క్. కాంగ్రెస్ పార్టీనా మీది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి లోకల్? బాగుంది, మంచిగా ఉంది. ఏమో మైనార్టీలు అంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా? మొత్తం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నడుస్తుంది. గ్రౌండ్లో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో. బీజేపీని తట్టుకుంటుందా కాంగ్రెస్? బీజేపీని తట్టుకుంటుందా సెంట్రల్లో కాంగ్రెస్? తట్టుకుంటూ బీట్ कर सकती है। हाँ
बीट कर सकती कांग्रेस बीजेपी ఇప్పుడు నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ అంత ఇక్కడ ఈ ఏరియాలో అంత పేరున్న వ్యక్తి కాదని చెప్తున్నారు. నవీన్ యాదవ్ బ్రాండ్ మొత్తం జూబిల్స్ నవీన్ యాదవ్ బ్రాండ్ గూగుల్ చేసుకో ఒకసారి కనిపిస్తుంది. గెలిచే అవకాశం ఉంది ఆయన 99% ఉంది. 1% ఎందుకు లేదు? 101% ఉంది.